తిరుపతి అభ్యర్థిగా నిలబడుతున్నా కరుణాకర్ రెడ్డి గారు కానీ వీరందరూ ఏం చెప్తారు? మనకి అందరూ సమానం, మేము చట్టాలని పాటిస్తామని చెప్తారు. వైసీపీ నాయకులు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధికారులు చొక్కాలు పట్టుకుంటారు, పోలీసుల మీద దాడులు చేస్తారు. ఎవరన్నా సరే వాటికి పోటీగా అభ్యర్థిగా నిలబడితే వారిని నానా ఇబ్బందులు పెట్టి బయటకు ఇచ్చి గుండాగిర్దీ చేస్తారు. 2009లో మీకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కెన్సిస్ హోటల్ నుంచి చేంజ్ చేశారు. ఇలాంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ మొత్తం అణువున ఒక్కొక్క వీధికి ఒక్కొక్కరు ఉంటారు. ఇలాంటి వాళ్ళని చీల్చి చంటాడేసిన రుద్రకాళి బెహన్జీ మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి తీసుకొని రాయలసీమలో కానీ మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ మన తిరుపతి టౌన్లో కానీ గుండాగర్దీ చేసే, గుండాయిజం చేసే కరుణాకర్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాయావతి గారి స్ఫూర్తిగా, ఒక్కొక్క ఆడపడుచు మాయావతి గారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాం. కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. ఏనాడు మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మన ఏం గురించి మన సందేహిస్తున్నారు. బెహన్జీ మాయావతి గారిని మేము ఇష్టంతో, ప్రేమతోటి, అనురాగంతో మాకు అండగా ఉండండి బెహన్జీ అంటే, అండగా ఉన్న ఈ గఠబంధన్ని, ఈ అలయన్స్ని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సందేహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, కరుణాకర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏ రోజున అసలు మీరు మనుషులకే విలువివ్వరు, మీ కుటుంబాలకి తప్ప. అసలు మీరు దళితులకి ఏ రోజున విలువిచ్చారు? మామూలు మనుషులకే విలువ ఇవ్వలేని సమాజంలో మీరు దళితులకి ఏమాత్రం విలువిచ్చారు? ఈ రోజుకి రాయలసీమలో, కడపలో కొన్ని ఊళ్ళల్లో వీళ్ళ నాయకులు ఇళ్ల మధ్యలో నుంచి వెళ్ళాలి అంటే చెప్పులు పట్టుకొని నడిచి వెళ్ళాలి. అంత భయానకం క్రియేట్ చేస్తారు. వీళ్ళు దళితులకు అండగా నిలబడతారా? మీరు ఒకటే చెప్తున్నాను మీకు, ఈ కాలం ఇప్పుడు మారకపోతే 2019లో తిరుపతి పార్లమెంట్ జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ కలిపి అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నాం. వారిని మనం గెలిపించుకోకపోతే మీకు దళితుల్ని అవమానపరిచే కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వాడుకొని వదిలేసి, దళితుల్ని వాడుకొని వదిలేసి వారికి ఏమాత్రం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏమాత్రం గుర్తింపు ఇవ్వని వైసీపీ ముందుకెళ్తుంది. అందుకని నేను మీకు చాలా ఆలోచించి ఓటేయండి. 2009లో కొన్ని కోట్ల మంది అభిమానించే ఒక వ్యక్తి ఇదే తిరుపతిలో 10 లక్షల మంది వచ్చిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు బలమైన సామాజిక మార్పు వస్తుందని అనుకున్నాం. ఆ రోజున ఏనాడు ఎవరు ఇవ్వనంత బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్టీల్ని, కోవూరులో యానాదుల్ని నిలబెట్టిన ఘనత మన కుటుంబాన్ని మనం అంత బలంగా చేసాం ఆ రోజు. ఎందుకంటే మనం బలంగా సామాజిక మార్పు కోరుకున్న వాళ్ళం. వీళ్ళు వైసీపీ కానీ సామాజికంగా వాళ్ళు ఎదగకూడదు, ఓన్లీ వాళ్ళ కుటుంబాలే ఉండాలి. నాకు ఒకటే అడుగుతున్నాను, ఈ రోజున ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? వీళ్ళ పల్లకీలు మోసి మోసి, కరుణాకర్ రెడ్డి గారి పల్లకీలు మోసి మోసి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల పల్లకీలు మోసి మోసి భుజాలు వడిసిపోయినాయి. మన జీవితాలు బాగుపడట్లేదు, మన తలరాతలు మారట్లేదు. ఎంతసేపు మనం ఊడిగం చేసేవాళ్ళమే, వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు, మనం పాలింపబడేవాళ్ళం. ఏ రోజున కూడా మనం ఏదైనా ముందుకు వద్దామంటే చిరంజీవి గారు లాంటి ఒక బలమైన వ్యక్తినే కెన్సిస్ హోటల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కి ముందుకు వస్తుంటే వీళ్ళ గుండాగర్దీతో ఆయన్ని ఆపేసిన విధానం నేను ఏ రోజున మర్చిపోను. మీరు ఎందుకు
చదలవాడ కృష్ణమూర్తి గారిని ఇక్కడ నిలబెట్టా, ఇంకెవరిని ఎందుకు నిలబెట్టలేదు అంటే వీళ్ళ గూండా గడ్డిని తట్టుకొని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో బండి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డ భగవంతుడు రక్షించిన ఒక మహానుభావుడికి చదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఎందుకు అభ్యర్థిగా పెట్టామంటే మనకు అండగా నిలబడాలి. మన భావితరాలకి మీరు ఒక దారి వేసి చూపించండి, మీరు అండగా ఉండండి. భగవంతు ఏడుకొండల వెంకటేశ్వరుడు మిమ్మల్ని కరుణించాడు. ఆ కరుణ మీరు మాకు భవిష్యత్తుకి దారి వేసి ఇవ్వండి. అందుకు నేను కోరుకుంటే ఆయన నిలబడ్డాను. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మీరు కనుక మనందరం కనుక ఆయనకి అండగా నిలబడకపోతే తిరుపతిలో వచ్చేది సుగుణమ్మ గారి అల్లుడి రౌడీజము, సుగుణమ్మ గారి అల్లుడి మామూళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్లు కూడా బతకనివ్వని మనుషులు, కరుణాకర్ రెడ్డి గారి గుండాగర్ది, చిరంజీవి గారు లాంటి వ్యక్తినే వీళ్ళని నిలవరించగలిగినప్పుడు మామూలు మనుషుల సంగతి ఏంటండి? ఆ రోజున కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇది 2009 కాదు కరుణాకర్ రెడ్డి గారు, ఇది 2019. నారా తీసి కింద కూర్చోబెట్టడం జాగ్రత్త, మీరు గుండాగర్ది చేశారంటే ఇక్కడ. చిరంజీవి గారు మంచి వ్యక్తి, మెతక వ్యక్తి. మీరు కనుక తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు ఒక్క జన సైనికుడి మీద మీరు చెయ్య వేసినా, ఒక్క ఆడపడుచు మీద ఒక్క మాట అన్నా, ఎలాంటి వాడిని చెప్తాను కరుణాకర్ రెడ్డి గారు. మీ అందరి అహం ఏంటంటే మీరు పాలించడానికి పుట్టిన వాళ్ళు, మేము మీ కింద బానిసలుగా బతకాలన్న ఒక్క ఆలోచన మాకు లోపల ఆవేశం, ఆ ఉద్వేగం కోపం ఉంది, మాకు క్రోధం ఉంది. కాకపోతే మీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయం. కాంశీరామ్ గారు లాగా, కాంశీరామ్ గారు ఇంత బలమైన మార్పుని, మాన్యావరి కాంశీరామ్ గారు ఒక్కరోజు ఒక కేసు లేదు కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దేనివల్ల? ఓటు అని ఒక మార్పు ద్వారా, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా. వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొస్తారు. సౌకర్యం కత్తులు కటారులు పట్టుకొస్తారు. మన దగ్గర కత్తులు కటారులు లేవు, మన గుండాలం కాదు, మన ప్రజాస్వామ్యవాదులు. మనం ఓటు అనే ఆయుధం తీసుకుని ఎదుర్కొందాం. ఒకటే, ఈ రోజున మనం వెళ్ళి 2019 మనకి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్. ఒక్కటే చెప్పండి, వీళ్ళు వస్తే తెలుగుదేశం, సుగుణమ్మ గారు పెద్దలు అయిపోయారు, పోనీ మంచి వ్యక్తిని పెట్టామంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకొంచెం లంచగొండితనం, కబ్జాలు ఎక్కువైపోతే తెలుగుదేశం వస్తే, అవునా? పోనీ కరుణాకర్ రెడ్డి గారు వస్తే అద్భుతం జరుగుద్దా అంటే, ఏడుకొండల వెంకటేశ్వరుడికే విలువ ఇవ్వని వ్యక్తి టిటిడి చైర్మన్ గా చేసి నగలు ఎన్నిపోయినాయి ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి, బెహన్జీ మాయావతి గారి గొప్పతనం గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు హిందుత్వానికి మేమే ప్రతినిధుల్లా చెప్పుకుంటారు. మేమందరం హిందువులం కాదా? మేమందరం భగవంతుడు నమ్మనా? మీరు దిగొచ్చారా మీరు? బెహన్జీ మాయావతి గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బృందావనాన్ని ఈ రోజున అద్భుతంగా తీర్చిదిద్దింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, బెహన్జీ మాయావతి గారు. చూడటానికి, యాత్రికులు అందంగా వెళ్ళడానికి, పరిసరాలను శుభ్రంగా చేసి, వీళ్ళు ఎంతసేపు గొడవలు పెట్టుకోవడానికి మీద దృష్టిలో ఉంటారు తప్ప నిజంగా భగవంతుడు అద్భుతంగా అందరికీ అందంగా చేసి పెట్టారు బెహన్జీ మాయావతి గారు. ఆవిడ ఆశీస్సులు, ఆవిడ స్ఫూర్తి ఎలా ఉంటే, ఆవిడ అంత గౌరవం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తిరుపతికి వెళ్తే ఆయన చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు లోపలికి, ప్రోటోకాల్స్ పాటించడు. ఆయన దిగొచ్చారనుకుంటారు. ఈయన వెంకటేశ్వరం కంటే ఎక్కువ, ఈయన అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అనుకుంటాడు, ఈయన జాతీయ నాయకులు అందరికంటే ఈయన ఎక్కువ అనుకుంటారు. ఇది మారాలి, వీళ్ళ అహంకారం తగ్గాలి. వీళ్ళు చాలా మామూలు మనుషులని మనం చెప్పాలంటే వీళ్ళందరినీ, కరుణాకర్ రెడ్డి గారిని, వైసీపీని సమూలంగా ఓడించాలి. ఎందుకు ఓడించాలి అంటే, వీళ్ళని కానీ ఓడించకపోతే మామూలు మనుషుల్ని, కష్టం చేసుకున్న మనుషుల్ని ఒక్కరు వీళ్ళు బతకనివ్వరు. వీళ్ళకి ఊడిగం చేస్తేనే వీళ్ళు మమ్మల్ని బతకనిస్తారు.
ఊడిగం చేయడానికి భయపడటానికి మేము గత తరం కాదు, మేము కాంశీరామ్ గారి వారసులు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చెందిన సైనికులు. ఏ స్థాయిలో పోరాటమైనా చెయ్యొచ్చు. వీధికి ఒక గూండా ఉంటే ఒక్కొక్కరిని తాట తీసి తోలు ఒలిచేశారు మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తే నేను ఈ రోజున బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను వారందరికీ పిఎస్పికి, మాన్యవర్ కాంశీరామ్ గారికి కానీ, బెహన్జీ మాయావతి గారికి కానీ నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఇలాంటిది నేను మిమ్మల్ని కోరుకుంటుంది, ఇదే సభలో 3 సంవత్సరాల క్రితం జన సైనికుడిని వినోద్ రాయల్ని కిరాతకంగా హత్య చేస్తే ఆ రోజున ఎందుకు బాధ వచ్చేసింది. చంపేశాడు, నిన్ను 100 ఏళ్ళు బతకాల్సిన బిడ్డ చచ్చిపోయాడు, చంపేశారు అన్యాయంగా. ఏం చేశాడు? అందరూ బాగుండాలని. అలాంటి బిడ్డని వచ్చి నేను తల్లిని పలకరించడానికి వెళ్తే వెళ్ళి వెంకటేశ్వర దగ్గర వెళ్ళి కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా చేస్తే నాకు ఆలోచన ఒకటే కలిగింది, దేనికి ఇంత గొడవలు ఉన్నాయి యువతలో? అనిశ్చితి, అస్థిరత. అంటే ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు, కోపాలు. కొన్ని మనకి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇదే సభకు వచ్చి, ఇదే పార్లమెంట్, ఇదే తిరుపతికి వచ్చి నేను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ ఇలాంటి సభలో కూర్చొని ఆ రోజు అందరూ మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ మేమేం ఆశించడు, అది మేము ఇలాంటి వ్యక్తులు ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మేమందరం అండగా నిలబడతాం. చాలా పెద్ద గొంతుతోటి, భారీ మనసుతోటి మోదీ గారు ఏం చెప్పారు, మనకి 5 కాదు మీకు 10 సంవత్సరాలు ఇస్తాం, సాక్షాత్తు వెంకటేశ్వర సాక్షిగా చెప్పి వెళ్ళిపోయారు. అది ఆయన నమ్మే దైవాన్ని. మాటకు విలువ లేదు, చట్టసభల్లో ఉండే మాటకు దానికి ఒక శాంక్టిటీ, పవిత్రత లేదు. ఈయన్ని పోని వదిలేసి నేను చేయలేకపోయానని కూడా చెప్పరు. పోనీ తెలుగుదేశం ఏదైనా చేస్తుందా అంటే ఈ రోజున తెలుగుదేశం ధర్మ పోరాట దీక్షలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశానని చెప్పేసి ఓగా ఊగిపోతూ ఉంటారు. మీరు తెలుసు కదా ఇంతమంది ఉన్నారు. అసలు 3 సంవత్సరాల క్రితం స్పెషల్ కేటగిరీ స్టేటస్ని బయటికి తీసుకొచ్చిన వాడు ఎవరండి? జనసేన కాదా? మనం కాదా? మనం గొంతెత్తితే 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు <48 hours వాళ్ళు కూర్చోబెట్టి మనకి వెంటనే స్పెషల్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ సంబంధం వీళ్ళేమో మన టీడీపీ తెలుసు కదా, ఈ పాచిపోయిన లడ్డులు వాళ్ళకి ఆ పాచిపోయిన లడ్డు అంటే ఇష్టం వాళ్ళకి. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను ఎలా తిట్టారు, నన్ను ఏమీ ఆశించకుండా వాళ్ళకి అండగా ఉంటే నాకు ఇచ్చింది బహుమతి తిట్ల వర్షం, బూతుల పురాణం. నేను మర్చిపోయాను భారతీయ జనతా పార్టీ నాయకులు మా తెలుగు ప్రజలకు చేసిన అవమానం కానీ, మా ఆంధ్రులకి మీరు చేసిన ద్రోహం కానీ మేము మర్చిపోయాం. ఇప్పుడు మీరు మాట్లాడి ప్రజల్ని వివిధ రకాలుగా విభేదాలు క్రియేట్ చేసి మీరు ఇలా చేస్తే మేము మీ వల్లో పడం. మేము చాలా ఈ తరం, పాత తరం కాదు, సరికొత్త నవతరం, యువతరం, జన సైనికుల తరం, వీర మహిళల తరం. ఇది నేను కోరుకుంటుంది బలమైన మార్పు వచ్చే సమయం. బెహన్జీ మాయావతి గారు, నేను అడగలేదు యాక్చువల్గా, మేము ఏ నాయకులు కూడా నేను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగను, వాళ్ళ ఆలోచన ఏముంటుందో నాకు తెలియదు. బెహన్జీ మాయావతి గారు చాలా నిన్న బలమైన వరం ఇచ్చారు మనందరికీ. నేను ప్రభుత్వం బహుజన్ మన ఈ రోజున ఎందుకు మన పార్లమెంటు గెలవాలి అంటే, బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు గెలవాలి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో అంటే, మాటలు తప్పిన మనుషులు. ఆవిడ ఒకటే మాట అంటారు, నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తాను. అందుకనే తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం వల్లే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత అధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్. ఇది ఆవిడ బెహన్జీ గారు మాట ఇస్తూ ఆంధ్రప్రదేశ్, లక్నోలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది ఆర్థిక అభివృద్ధిగా, ఆర్థిక పరంగా. ఏదో చెయ్యాలి మీకు అందరికీ ఉండాలని అంటే, నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్లీ నేను బెహన్జీ మాయావతి గురించి నేను ఆశించలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను నిలబడతాను, నేను చేయిస్తాను మీకు, అంత బలమైన మాట ఇచ్చాను. ఆవిడ మనలాగా చంద్రబాబు గారు లాగా నాలుగుని 36 సార్లు అటు ఇటు తిప్పరు. చంద్రబాబు గారు మీరు ఫోటో ఆపర్చునిటీస్ దేనైనా వాడేసుకుంటాం.
మాయావతి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అది కూడా వాడేసుకుంటారు ఆయనకి అభివృద్ధి కోసం. ఇవన్నీ కాదు, కానీ మనం చేయాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మనకు ఉపాధి అవకాశాలు కానీ, కేటగిరీ మనకి ట్యాక్సేషన్ బెనిఫిట్స్ వల్ల పరిశ్రమలు రావడం కానీ, ఇవన్నీ 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 మనకి బలంగా ఉంటాయి. బెహన్జీ మాయావతి గారు మనకి మాట ఇచ్చారు. ఒక్కసారి ఈ కరతాళ ధ్వనులు, ఈ అరుపులు, ఈ కేకలు మనల్ని గాలి కొదిలేసిన భారతీయ జనతా పార్టీ, మనల్ని 10 సార్లు మభ్యపెట్టిన చంద్రబాబు గారు, మనకి అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం ఇష్టం లేని కేసీఆర్ గారితో చేతులు కలిపిన జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ ఒక నిమిషం కేసీఆర్ గారు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు కోరుకుంటారండి? ఆయన ఎందుకు కోరుకుంటారు? ఆయన ఇక్కడ పరిశ్రమలు వస్తే అక్కడ పరిశ్రమలు రావని కదా, అందుకనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మాతో సమానంగా ఇవ్వండినే లింక్ పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, అది తెలుసు. మళ్ళీ ఎలక్షన్ టైంలో అందరినీ మభ్యపెట్టాలి. మనల్ని చీకొట్టి, మనల్ని తిట్టి, మనం దూషించిన వ్యక్తులు మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు పడేసే బిస్కెట్లు తింటారు. ఇవన్నీ కాకుండా మనకి అండగా నిలబడే వ్యక్తి, ఇప్పుడు మీరు ఏ రోజైతే అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులు ఉన్నారో, ఒక్కసారి నా మాతృమూర్తి అయిన బెహన్జీ మాయావతి గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అండగా ఉన్నానని ఒక మాట చెప్పినందుకు, వయాసిస్లో దాహం, ఎడారిలో దాహం లేక పెడచగట్టుకుపోతుంటే ఒక వయాసిస్ కనిపిస్తే ఎలా ఉందో, మాకు ఆశ దేశం మొత్తం మీద వ్యవస్థ ఎలాగ ఉండిపోద్దనే ఒక నిరాశ, నైరాశ్యం ఉన్నప్పుడు నాకు మాయావతి గారు ఇలాంటి ఎడారిలో ఒక ఆశ, దాహం తీర్చే వయాసిస్గా కనిపించారు మన తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ. అలాంటి బెహన్జీ మాయావతి గారికి మీరు మనస్ఫూర్తిగా మీరు కరతాళ ధ్వనులతోటి, అరుపులతోటి, కేకలతోటి బెహన్జీ మాయావతి గారికి మనం ఆనందాన్ని ప్రకటిద్దాం. అలాగే ఇంకోసేపట్లో ముగించేస్తాం. తిరుమల వాసుల సమస్యని, ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. అలాగే స్విమ్స్ హాస్పిటల్ని ఢిల్లీ ఎయిమ్స్కితో సరిస్థాయిగా హాస్పిటల్గా మార్చేద్దాం. తిరుపతిలో ఉన్న 52 స్లమ్స్ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారిని కానీ గెలుచుకుంటే ఆయన విన్ అయితే ఆయన ఏం చేయడు. ఎందుకంటే మనం ఎప్పుడు అడుగునే వాళ్ళ ఉండాలి. మన జీవితాలు బాగుపడకూడదు. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు, మనం ఎప్పుడు ఇలా చేతులు పట్టేవాళ్ళు. మనం ఇచ్చేవాళ్ళు, కరుణాకర్ రెడ్డి తీసుకునే వాళ్ళని చేద్దాం. 52 స్లమ్స్ని మోడల్ సిటీగా, తిరుపతికి ఇంకో మినీ తిరుపతి నగరంగా మేమున్న 52 స్లమ్స్ని తీర్చిదిద్దే బాధ్యత నేను ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే జీవకోన, అతిపెద్ద మన జీవకోన ఉంది కదా, దానిని మన తిరుపతికి ఏమాత్రం తగ్గకుండా అత్యంత అందంగా, యువతకి పరిగెట్టి ఆడుకునే మైదానాలు, పెద్దవాళ్ళు తిరగడానికి పార్కులు, బహుళంతస్తుల భవనాలు, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇల్లు కట్టించే బహుళంతస్తుల భవనాలు, ఇది కూడా లక్నో డెవలప్మెంట్ మోడల్లో బెహన్జీ మాయావతి గారు నాతో పంచుకుంది. అందుకని చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేయగలిగేది మనం సాధించగలిగేది. అలాగే వెంకటేశ్వరుడి ఏడుకొండలవాడి తాలూకు పవిత్రతని కాపాడటానికి మనం వాటికన్ ఎలా చేశామో అందరూ మాట్లాడతారు. తిరుపతి తాలూకు పవిత్రతను కాపాడుతాం. నేను మీకు చెప్తున్నాను, తిరుపతికి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ నియమించే బాధ్యత, రౌడీజం కానీ తిరుపతి పవిత్రతను పోగొట్టే ఎలాంటి పనులైనా సరే బలమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ స్ట్రైట్గా ఎవరైతే ముఖ్యమంత్రో, నేను ముఖ్యమంత్రి అవగానే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ తిరుపతికి స్థాపిస్తాను. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది తిరుపతి. అలాంటప్పుడు ఎలాంటి రౌడీలు, గూండాలు, పిచ్చి వేషాలు ఎలా వేస్తారో నేను చూస్తాను. అలాగే మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తలకోనని, ఎంత అద్భుతమైన నేల మన తలకోన, ఎంత చక్కటి అడవి, దానిని
అద్భుతమైన ఎకో టూరిజం సెంటర్గా చేసి అక్కడ ప్రవహించే సెలయేరుని జాగ్రత్తగా కాపాడుకొని మన నియోజకవర్గానికి చక్కటి మంచినీటి పథకాన్ని దాని ద్వారా తీర్చేస్తాం. అలాగే మనకి టమాటో పంట మన పంటలకు కానీ అన్నిటికీ సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని గిడ్డంగులు ఏర్పాటు చేద్దాం. అలాగే ప్రతి చోట ప్రతి మండలంలో మంచినీటి కొరత ఉంది. వచ్చిన 6 నెలల నుంచి 18 నెలల లోపు అన్నిటికీ మంచినీటి కొరతను తీర్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఎక్కడైతే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ ఇవన్నీ తిరిగి తెరిపించే బాధ్యత, తిరిగి విజయ డైరీని చంద్రబాబు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ చంపేశారు విజయ డైరీని. అలాంటి విజయ డైరీని తిరిగి బలంగా మనం తెరిపించే బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎలా అయితే మన విధ్వంసం చేసిందో మన విజయ డైరీని, ఒక ఆయన చెప్పులు లేకుండా విజయ డైరీ కోసం ధ్వంసం చేశారని చెప్పి పాడి పరిశ్రమ కోసం ఒక ఆయన రైతుల కోసం ఒక ఉన్న చిత్తూరు జిల్లా పెద్దలు ఆయన చూసి ఆయన కదిలిపోయిన ఆయన గొప్పతనం చూసి ఆయన చేసిన త్యాగాన్ని చెప్పులు లేకుండా 16 సంవత్సరాలు అలాగే ఉన్నందుకు ఆయనకి నేను మాటిస్తున్నాను. ప్రజలందరి తరపున ఆయనకి నేను మాటిస్తున్నాను. విజయ డైరీ పేరు మారుస్తానో ఇంకోటేమో చేస్తాను, తిరుమలలో ఏది పెడతామో తెలియదు, కానీ ఆ రోజున ఇంకో సమాంతరమైన డైరీని ప్రజలందరూ ఉపయోగపడే వాళ్ళని కేవలం హెరిటేజ్కి ఒకరు అందరికీ కొత్తది తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు మాటిస్తాను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మనకి సత్యవేడు, నగరి, పూతలపట్టు, అలాగే మనకి నెల్లూరు నుంచి వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, ఇవన్నీ మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారందరినీ మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతి పార్లమెంట్కి అంటే నాకు ఎందుకు ఈయనంటే ఇష్టం అంటే, మామూలు డాక్టర్ కాదు, సమాజం తాలూకు రుగ్మతల్ని సరిచేసే డాక్టర్. రౌడీజంని